కరెక్ట్ టైం అండ్ డేట్ ఆ మూమెంట్ వస్తే ఎక్కడి నుంచో ఎవరో అలా వచ్చి యూ విల్ ఎండ్ అప్ మీటింగ్. నేనైతే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద డే. No, obviously it is a most beautiful day, and I remember the whole scene. Oka coffee జీవితాన్ని మార్చేసింది. హ్యాపీ 10th anniversary. Yes, I am also grateful because results బాగా వచ్చాయి కాబట్టి, ఎగ్జామ్ లో పాస్ అయ్యాను కాబట్టి. హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. గాయస్, ఇవాళ 6th March. ఈ వీడియో నేను ఎప్పుడు పెడతాను నాకు తెలియదు, బట్ దెన్ ఇవాళ ఒక మూమెంట్ క్యాప్చర్ చేద్దామని చెప్పి వ్లాగ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో 6th March స్పెషాలిటీ ఏంటంటే, ఇవాళ రోజే నేను అన్వజాన్ 10 years బ్యాక్ ఒక మాల్లో కలిసి బంప్ అయ్యామన్నమాట. వి బంప్డ్ ఇన్ టు ఈచ్ అదర్ అండ్ అక్కడే మా పరిచయం మొదలైంది. ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్ లో మారి, తర్వాత ప్రేమలో మారి, ఆ తర్వాత వి గాట్ మ్యారీడ్. అర్హాన్ ఇప్పుడు అల్హమ్దుల్లా అండ్ ఇన్షాల్లా వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవర్ సెకండ్ బేబీ. వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. అయితే ఇవాళ ఈ మూమెంట్ క్యాప్చర్ చేద్దాం అండ్ ఇంట్లో వాళ్ళతో కూడా దీని గురించి మాట్లాడదాం, మెయిన్లీ మాన్వర్జాన్తో. అంటే ఈజీ గ్లాడ్ ఆర్ ఈజీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ డే, లేదా అయ్యో ఎందుకురా ఆ రోజు వెళ్ళి ఫోటో దిగాను అన్న ఫీలింగ్ వస్తుందా చూద్దాము. నేనైతే అల్హమ్దుల్లా నేను చాలా చాలా గ్రేట్ఫుల్. నిజంగా ఆ ఒక్క రోజు, ఆ ఒక్క ఫోటో, ఆ ఒక్క మూమెంట్. ఆయన అంత పోస్ట్ రాశారు ఫేస్బుక్లో ఫోటో దిగిన తర్వాత, బట్ దెన్ నా లైఫ్ లిటరలీ మొత్తం అప్ సైడ్ డౌన్ మారిపోయింది. అండ్ ఇన్ అ వెరీ బెటర్ వే అల్హమ్దుల్లా. డెస్టినీ అంటాం కదా, మనం ఏదో అనుకుంటాం లైఫ్లో, ఏ జరిగినా మనం ఏదో తుడిచేస్తామని, బట్ మన డెస్టినీ మనకి ఏం రాసి పెట్టి ఉంటుందో అదే జరుగుతుంది. అండ్ అల్లా తాలా అప్పుడే డిసైడ్ చేశారు, సమీరా కోసం అన్వర్ కోసం సమీరా అని చెప్పి. అండ్ కరెక్ట్ టైం వచ్చినప్పుడు మనం కలుస్తాము అలాంటి సిచ్యువేషన్స్. సో ఇఫ్ యు ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యువర్ లైఫ్ పార్ట్నర్, సరిగ్గా పార్ట్నర్ దొరకట్లేదంటే అల్లా డెఫినెట్గా మీ అందరి కోసం కూడా మీ పార్ట్నర్ ని రాసి పెట్టి ఉంటారు. అండ్ ఆ కరెక్ట్ టైం అండ్ డేట్ ఆ మూమెంట్ వస్తే ఎక్కడి నుంచో ఎవరో అలా వచ్చి యూ విల్ ఎండ్ అప్ మీటింగ్. అండ్ ఇన్షాల్లా మీ లైఫ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే మాన్వర్జాన్తో మాట్లాడి తర్వాత లెట్స్ సీ డే అంతా ఎలా ఉంటుందో.
అస్సలాముఅలైకుం అన్వర్ జాన్. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతు. సమీర గారి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. ఎస్ అన్వర్ జాన్, ఇట్ ఇస్ 6th of March ఇవాళ. ఓకే 10 సంవత్సరాల క్రితం. దేవుడా Do you ఇన్స్టాగ్రామ్ లో పెట్టావుగా. పెట్టాను. Do you regret the day or are you grateful for the day? Wait, don't. Very difficult question, huh? No. I want to tell, but వాళ్ళకి నిజం వినేది ఏం లేదు కాబట్టి చెప్పా. నిజమే చెప్పండి. నేనైతే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద డే. No, obviously it is a most beautiful day, and I remember the whole scene in the mall. మన తెలుగు ఆడియన్స్ కదా, మనం ఇంగ్లీష్ లో మాట్లాడితే అచ్చా, ఆ సీన్ ఏదైతే జరిగిందో అది పూర్తిగా ఇంకా నాకు చాలా బాగా గుర్తుందనమాట. సో అది నేను ఎప్పుడు 2015 లో 16 లో ఎప్పుడు రాశాను ఆ డేట్ ఫేస్బుక్ మీద. దాని గురించి నా అనుభవం ఎలా ఉండే అంటే, నాకేంటంటే నేను ఇప్పుడు నేను తమిళ్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంతో కాస్త కొంతమందికి తెలుసు కాబట్టి వచ్చి అన్న ఫోటో తీసుకొచ్చా, మీతో మాట్లాడొచ్చా అని చెప్పేటప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉండేది. ఎలా ఉంటుంది ఈ ఫీలింగ్ మనకు తెలియదే అని. కానీ నేను సమీరాకి ఫ్యాన్ అయి ఉన్నప్పుడు వెళ్ళి నేను అదే పని చేసినప్పుడు నాకు అర్థమైంది, ఓకే దిస్ ఇస్ హౌ ఫ్యాన్ ఫీల్స్ అనమాట అని. సో ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ పిక్చర్ కూడా ఆ డే గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఓకే. ఆ పిక్చర్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, ఓకే. ఆ డే లో అది జరిగింది. ఆర్ యూ గ్రేట్ఫుల్ ఆర్ డు యూ రిగ్రెట్ అంటే అంటే మన ఆడియన్స్ కూడా ఆ రోజు జరిగిన సందర్భం నేను చాలా చాలా గ్రేట్ఫుల్. ఆ రోజు ఆ జరిగిన సందర్భం వల్ల నా జీవితం మొత్తం మారింది. అండ్ నేను ఇవాళ ఎక్కడున్నానో దట్ ఆ ఇన్సిడెంట్ డెఫినెట్లీ ప్లేస్ అ మేజర్ రోల్. ఓకే, అలా అయితే yes, I am also grateful because results బాగా వచ్చాయి కాబట్టి, ఎగ్జామ్ లో పాస్ అయ్యాం కాబట్టి I am grateful about it. Alhamdulillah. You don't believe in this, but happy 10th anniversary. ఈ బొంగులో ప్రతిదాని యానివర్సరీలు, బర్త్డే మంత్లు బంపింగ్ ఇంటూ ఈచ్ అదర్. ఎగ్జాక్ట్లీ ఇవాళ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 3 చేంజ్ అవుతుంది. సాయంత్రం 5:23 కి వి బంప్ ఇంటూ ఈచ్ అదర్. అదేంటంటే మన ఐఫోన్, మనకి ఐఫోన్, ఆయన అప్పుడు ఐఫోన్ యూజ్ చేస్తుండే. ఐఫోన్ లో స్పెషాలిటీ ఏంటంటే మనం క్యాప్చర్ చేస్తున్న టైం, డేట్ అంతా క్లియర్ గా ఫిక్స్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ దట్ అప్పటి నుంచి ఉంది అది. సో 6th of March కి 5:22, 5:21 ఆ టైం కి మీరు నన్ను చూసారు. 23 కి నాతో ఫోటో దిగారు. ఫ్రెండ్ రెహమత్ నేను కాఫీ తాగుదాం రా అని చెప్తే, సరే మాల్లో అప్పుడు కెఫే డే ఉండేది. సో అక్కడ బాగుంటది బయట కూర్చోడానికి, ఇన్ఆర్బిట్ లో గ్రీనరీ ఉంటది, కూర్చుందాం కాసేపు అని చెప్పి బయలుదేరాం. ఆ రోజు ఒక కాఫీ జీవితాన్ని మార్చేసింది. మంచిగా మార్చిందా చెడ్డగా మార్చిందా? కాఫీ బాగుండే, జీవితం బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే, అదే అడుగుతామని. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం, మనం మొన్న బ్లడ్ టెస్ట్ కి వెళ్ళాం కదా. అవును. ఇది పట్టుకోండి. ఇప్పుడు కనిపించట్లేదు. ఇక్కడ బ్లూ కనిపిస్తుందా? కనిపిస్తుంది బ్లూ. మొన్న ఇద్దరు देखो బతా, ఇది 2, ఇది 3. నొప్పి అన్నాను కదా, ఎంత గట్టిగా తగిలింది చూడండి. ఇప్పుడు టచ్ చేసిన పాపం వాడికి ఎక్స్పీరియన్స్ లేదని తెలిసిన తర్వాత ఇంకోసారి అక్కడ తీసుకెళ్ళాను. సరేనా? పర్లేదు, అక్కడ తీసుకెళ్ళదు అనట్లేదు నేను. కొంచెం ఎంపతి, అయ్యో పాపం అని ఏదైనా ప్రేమ చేస్తే బాగుంటుంది. అయ్యో పాపం, మీరు కూడా కమెంట్లు అయ్యో పాపం. వాళ్ళ పాపలు వద్దు నాకు, మీ పాపం ఉంటే చాలు. సో బేసిక్ గా అన్వజాతో మాట్లాడేసాం కదా. ఇప్పుడు మొన్న మేము టెస్ట్ కి వెళ్ళాం కదా. సో బేసిక్ గా గ్లూకోజ్ టెస్ట్ ఉండే అనమాట. ఓ మై గాడ్, ఎంత హారబుల్ ఉండే అంటే ఎక్స్పీరియన్స్. బికాస్ 3 times బ్లడ్ టెస్ట్ ఇవ్వాలి. లైక్ పొద్దున ఫాస్టింగ్ లో ఒకటి, తర్వాత గ్లూకోజ్ వాటర్ తాగిన తర్వాత ఒకటి, మళ్ళీ 1 hour తర్వాత ఇంకొకటి. సో అన్ని 3 hours డిఫరెన్స్ లో. నా ఫస్ట్ టెస్ట్ నేను 10 o'clock ఇచ్చాను. బికాస్ అర్హాన్ని స్కూల్లో దింపేసి అక్కడ నుంచి మేము ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ ఇచ్చేసి, అంటే అదే డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ ఇచ్చేసి వచ్చాము. ఆ తర్వాత సెకండ్ టెస్ట్, నేను ఫస్ట్ టైం రికార్డ్ చేయలేదు, సెకండ్ టైం మళ్ళీ టెస్ట్ ఇచ్చి వచ్చాము. ఇట్ వాస్ సో 1 hour, అంటే ఆ గ్లూకోజ్ వాటర్ తాగి అప్పటి వరకు ఏం తినలేదు. మళ్ళీ 11 o'clock ఒకటి ఇచ్చాను.
आराम से हो गए. మళ్ళీ 11 నుంచి 12 వరకు ఏం తినకూడదు, ఓన్లీ వాటర్ తాగొచ్చు. సో థర్డ్ టెస్ట్. వీటన్నిటిలో బిగ్గెస్ట్ టాస్క్ ఏముండే అంటే ఏం తినలేము, ఎంతవరకు వాటర్ తాగుతాము, అండ్ ప్రతిసారి యూరిన్ టెస్ట్ కూడా ఇవ్వాలన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ వాజ్ ఓ మై గాడ్. Not ready, Anuja, not ready. Okay. हो गया. Dara Anuja. हो गया. बस. हो गया. लूज छोड़ दो बस. यस. బట్ అల్హమ్దుల్లా రిపోర్ట్స్ అంతా నార్మల్గా ఉంది. రిపోర్ట్స్ గురించి వీడియో ఎండ్లో షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్. మొత్తం ఏమేమి టెస్ట్ ఇచ్చానో అన్ని రిపోర్ట్స్ కూడా షేర్ చేస్తాను. 8th నేను మళ్ళీ డాక్టర్ని కలవడానికి వెళ్తున్నాను. ఇన్షాల్లా ఐ బ్లాగ్ దాట్ యాజ్ వెల్. ఇంకేదో చెప్దాం అనుకుంటా. ఇంకో విషయం ఏం తెలుసా, రోజు ఒక పెద్ద స్కామ్ జరిగింది. నాకు కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయంట. ఫస్ట్ మీరు ఆ కాల్స్ వినేసేయండి. హలో, यस टेल मी. ఇస్ దిస్ బ్లూ డాట్ కొరియర్? यस ये नंबर आपको टेक्स्ट मैसेज में मिला मैम. आप कौन बात कर रहे हैं? मैं ब्लू डॉट ब्रांच से बात कर रहा हूँ मैम. ये कुरियर कोड के साथ आपको नंबर मिला होगा मैम. कंप्लीटली नंबर डायल करेंगे *21 10 डिजिट नंबर लास्ट का हैज. कंप्लीटली नंबर डायल करके बात कर लें, कुरियर वॉइस कनेक्ट हो पाएगी. एक कॉल ब्रांच ही आ गया मैम. ओके, समीरा बात कर रही है ना मैम? ठीक है, थैंक यू. ओके, बात कर लेंगे. थैंक यू. స్పామ్. I've been receiving a spam call. సరే, అప్పటి నుంచి వస్తుంది కదా, సో ఐ థాట్ ఐల్ జస్ట్ రికార్డ్ ఇట్. లెట్స్ సీ. हेलो मैम, कुरियर बॉय से बात कर लो ना मैम. मैंने कॉल किया बट वो वापस ऑफिस पे लग रहा है. तो मैम टोटल नंबर डायल करें मैम, जो कुरियर कोड के साथ नंबर दिया गया है मैम. *21 10 डिजिट नंबर हैशटैग. टोटल नंबर डायल करके अभी इसी नंबर से बात करें मैम. कुरियर बॉय से बात हो जाएगी मैम. ओके, ठीक है, आप मेरा नंबर कुरियर बॉय को दे दो, उनको बोलो कॉल करने को. ऑलरेडी आपका नंबर उनके पास है मैम. नेटवर्क इशू होने के कारण वो आपसे कांटेक्ट नहीं कर पा रहे मैम. तो उन्होंने ही आपका नंबर वो ब्रांच में मेल किए मैम. ठीक है, कोई बात नहीं. अगर वो कुरियर वापस जा रहा है, उसको वापस जाने दो, मैं ब्रांच से कलेक्ट करवा लूंगी. तो आप 1 मिनट बात नहीं कर सकते मैम? भैया, ये मेरा काम नहीं है उन लोग से फॉलो अप करना. मैं क्यों बात करूं? सॉरी मैम, तो 1 मिनट आप बात कर लो ना मैम. वो 5 से 10 मिनट में डिलीवर कर देंगे मैम. ठीक है, थैंक यू. हाँ, अभी बात कर लेना. ఇట్స్ అ స్కామ్. సో ఇలా వచ్చిందనమాట నంబర్. *21* అని చెప్పి ఒక నంబర్ హ్యాష్ట్యాగ్ ఇలా ఫుల్గా డైల్ చేయాలంట. ఐ డోంట్ నో వేర్ దట్స్ గోనా గో. అండ్ నేను అది డైల్ చేయకుండా ఓన్లీ నంబర్ ట్రూ కాలర్లో సర్చ్ చేశాను. సర్చ్ చేసి రాహుల్ పాండే అని వచ్చింది ట్రూ కాలర్లో. సో ఐ కాల్ దట్ నంబర్ అండ్ ట్రూ కాలర్ ఆల్సో సెడ్ స్పామ్ బీడీ రాహుల్ పాండే అన్నట్టు వచ్చిందనమాట. ట్రూ కాలర్ ఓపెన్ చేస్తా ఇలాగా. సో ట్రూ కాలర్లో ఇలా వచ్చింది. అయినా సరే అసలు ఏంటో కనుక్కుందామని చెప్పి కాల్ చేస్తే మళ్ళీ ఆఫీస్కే తగిలింది కాల్ అని చెప్పి ఇందాక కాల్ చేస్తే మీరు ఆ కోడ్తో కాల్ చేయండి అని చెప్పి చెప్పారనమాట. దేర్ ఇస్ సమ్ స్కామ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. లెట్స్ వెయిట్ అండ్ సీ. మళ్ళీ కాల్ వచ్చింది, నేను ఎత్తలేదు. అంటే రికార్డ్ చేసి ఎత్తాం అనుకునే లోపు మిస్ కాల్ ఇచ్చాడనమాట. లుక్స్ లైక్ ఇట్స్ అ బిగ్ స్కామ్. ఎందుకు అది డైల్ చేయమంటున్నాడో తెలియట్లేదు. ఐ థింక్ ఇది ఒక న్యూ స్కామ్. బ్లూ డాట్ నుంచి మీకు ఒక కొరియర్ రాబోతుంది, కొరియర్ గై ఈజ్ నాట్ ఏబుల్ టు రీచ్ యూ, ఫలానా నెంబర్కి కాల్ చేయండి అని చెప్పి. నేను ఆ ఫలానా నెంబర్కి కాల్ చేస్తుంటే ఆ నెంబర్కి డైరెక్ట్గా కాదు, ముందు ఒక కోడ్ వెనకాల ఒక కోడ్ పెట్టి ఉంది, అలా కాల్ చేయండి అని చెప్పి బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తున్నాడు, మిస్ కాల్స్ ఇస్తున్నాడు. నేను ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను అని చెప్పి. సో ఇలాంటి నంబర్స్ ఏదైతే మనకి సస్పెక్టివ్గా అనిపిస్తుంది, యూనో ఏమైనా డౌట్ఫుల్గా ఉన్న నంబర్స్ ఉంటే
అస్సలు కాల్ చేయకండి, లింక్స్ ఉన్నా క్లిక్ చేయకండి, బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ రిస్కీ. వాళ్ళకి మన డేటా మొత్తం వెళ్ళిపోతుంది, మన అకౌంట్స్లో డబ్బులు కానివ్వండి ఆర్ మన పాస్పోర్ట్స్ అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అది మనం లీక్ అయిపోయింది అనుకోండి, అంతే కథం. చాలా మంది ఇలానే ప్రతిదీ నోట్స్లో కానీ మెసేజెస్లో కానీ ఎక్కడైనా రాసి పెట్టుకుంటారు మర్చిపోకూడదు అని చెప్పి. సో అలా జరిగితే ఇట్ ఈస్ వెరీ వెరీ రిస్కీ, మన డేటా మొత్తం వెళ్ళిపోతే. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఇంకా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాము, ఈ 10 years ఎలా ఉండేనో. అర్హాన్, లిసన్, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. టుడే, this day, 10 years ago, same day, 6th March 2015. Today is 2025, correct? 2015 में मम्मा डैडा फर्स्ट टाइम मिले थे, मालूम? अभी मिलके बहुत दिन हो गए, 10 years हो गए. जब फर्स्ट टाइम मिले थे, फर्स्ट टाइम मालूम भी नहीं थे मम्मा को डैडा जैसा कोई है, डैडा को नहीं मालूम थे मम्मा जैसा कोई है. You know why? कई को मिले मालूम? So that we can get married. फिर अल्लाह ताला कौन देते हमारे को शादी होने के बाद? किसको देते? Yeah! Are you happy? Are you happy that mama dada met? Yeah? Let's say Alhamdulillah. बोलो. मेरा बच्चा रे, मेरा दिल का टुकड़ा रे. Thank you शना. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. या अल्लाह हमारी ज़बान पर कलमे तैयबा हमेशा जारी रख. आमीन. या अल्लाह हमें कामिल ईमान नसीब फरमा और पूरी हिदायत अता फरमा. आमीन. या अल्लाह हमें इस्लाम के अहकाम पर मुकम्मल तौर पर अमल करने वाला बना दे. आमीन. या अल्लाह तू हमें अपना मोहताज बना, किसी गैर का मोहताज ना बना. आमीन. या अल्लाह हमें लैलतुल क़द्र नसीब फरमा. या अल्लाह तू अपनी मोहब्बत और हमारे आका सल्लल्लाहु अलैहि वसल्लम की मोहब्बत हमारे दिलों में डाल दे. आमीन. या अल्लाह पर बिजली की तरह गुजरने की तौफीक अता फरमा. आमीन. या अल्लाह हमें दोनों जहां में रसूल पाक सल्लल्लाहु अलैहि वसल्लम का गुलाम बना के रख. आमीन. आमीन सुमा आमीन. Nako, one is enough, Raje. Moment don't want. One is enough. What's enough? One more child is enough. What? Baby, one more baby. ऐसा अरहान झुक के ऐसा उल्टा देखे तो कैसा कर रहे थे बताओ हीरा, बताओ फिर. भैया को बताओ कैसा कर रहे थे. नहीं, नको. एक होना है Let me go to Waldo. ఇఫ్తారికి ముందు తబసం కూర్చొని దువా చదువుతుంటే పిల్లలు చక్కగా కూర్చొని దువా చదువుతుంది అనమాట. యాక్చువల్లీ వాళ్ళు ఆల్రెడీ కాసేపు కూర్చొని చదువుతుండే, ఆ మూమెంట్లో నేను రికార్డ్ చేయలేదు, బట్ ఇట్ వాస్ సో అడారబుల్ టు వాచ్ దెమ్. ఆ తర్వాత నేను కెమెరా తీసుకెళ్లేసరికి మా అర్హాన్ డిస్ట్రాక్ట్ అయిపోయాడు. ఎనీవే, ఆబ్వియస్లీ మీరు చూసినట్టు దాని తర్వాత ఇఫ్తారీ జరిగింది, నేను రికార్డ్ చేయలేకపోయాను అండ్ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడలేకపోయాను. అండ్ ఎలా ఉంటుందంటే డే ఫుల్గా ఎగ్జాస్ట్ అయిపోతారు. మీరు మా అత్తగారి ఛానల్లో చూస్తే మీకు తెలుస్తుంది. అంటే జల్దీ క్విక్ ఇఫ్తారీ అయిన వెంటనే పిల్లలు బెడ్ టైం వాళ్ళని ఫ్రెష్ అప్ చేసేసి పడుకు పెట్టేసాలి, అదే ఉంటుందన్నమాట. బికాజ్ ఇఫ్తారీ టైమే మనకి 6:30కి అవుతుంది, 6:29, 6:28, 6:30 ఆ టైంకి ఉంటుంది. అప్పుడు మనం స్టార్ట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇఫ్తారీలోనే అయిపోతుంది. సో ఇఫ్తారీ టేబుల్ నుంచి లేచేసరికి ఇట్స్ క్లోజ్ టు 7. సో ఆ టైంకి జల్దీ ఇంకా పిల్లల్ని ఫ్రెష్ అప్ చేసి పడుకోబెట్టడంలో అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 8:10 అవుతుంది అనమాట. 6th of March. మళ్ళీ అర్హాన్ పడుకొని కాసేపు అయింది, 7:30కి పడుకుండిపోయాడు. నేను కాసేపు రూమ్లో చిల్ చేశాను. అండ్ మా ప్రిన్స్ పడుకుంటున్నాడు ఇప్పుడు. మా అత్తగారు తబసం ప్రిన్స్ పడుకోబెట్టడంలో బిజీగా ఉన్నారు కాబట్టి వీ విల్ నాట్ డిస్టర్బ్ దెమ్. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత లవ్ ఇస్తున్నాం మీ అందరికీ అండ్ మాతో పాటు మా జర్నీలో ట్రావెల్ చేస్తున్నాం మీ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ 10 years were డెఫినెట్లీ వెరీ స్పెషల్. చాలా అప్స్ అండ్ డౌన్స్ అండ్ చాలా నేర్చుకున్నాము, చాలా ఒకరినొకరు తెలుసుకున్నాము. అండ్ ఐ థరలీ సే ఈ డే 10 years బ్యాక్ ఒకవేళ ఇలా కాకుండా వేరేలా ఉండుంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదేమో. సో అల్హమ్దుల్లా ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు అల్లా దట్ ఆ రోజు మా డెస్టినీ అలా అయ్యింది. నేను అక్కడ వెళ్ళడం, అదే టైంకి మా వారు రావడం, అది కూడా నా టైట్ స్కెడ్యూల్, లిటరలీ చాలా టైట్ స్కెడ్యూల్ ఉండే అనమాట. ఐ వెరీ క్లియర్లీ రిమెంబర్ 2015లో ఐ వాజ్ వెరీ బిజీ, చాలా టైట్ స్కెడ్యూల్లో. ఆ ఒక్కరోజే నాకు గ్యాప్ దొరకడం ఏంటో. నేను ఒకటే కలర్ బార్లో వాడే ఒక న్యూడ్ లిప్ షేడ్, అప్పుడు ఎక్కువ న్యూడ్ షేడ్స్ వచ్చేవి కాదు.
సీరియల్స్ కోసం వాడే షేడ్స్లో అంటే నేను సీరియల్ క్యారెక్టర్స్ కోసం వాడే న్యూడ్ షేడ్లో అది కలర్ వాడితే వాడేదాన్ని. అది మాత్రమే కొనడానికి వెళ్ళాను. అండ్ కొన్నప్పుడు మా వారు అక్కడ రావడం ఏంటో, మేము అలా కలవడం ఏంటో, అల్హమ్దుల్లా ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ టైమ్ అండ్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ అంటారు కదా, చాలామందికి చాలా ఉంటాయి. బట్ ఫర్ అస్ ఇట్ ఈస్ దిస్. అల్హమ్దుల్లా 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 వెరీ వెరీ గ్రేట్ఫుల్. అలానే మీ లైఫ్లో మీ లైఫ్ టర్నింగ్ కానీ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏమైనా ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. ఐ వుడ్ లవ్ టు రీడ్ యువర్ కామెంట్స్. అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ షవరింగ్ లవ్. అండ్ యా, దీంతో ఈ వీడియోని ఎండ్ చేసి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గైస్.